అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీరిమున నిండు పేరుల గంబున పురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అతడి వారెవరికి తెలియని సత్యముని ఒక్కరికే తెలిసినట్లు నీ ఒకరిముఖమునే పొద్దుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి నిండు సభ ఎందు నొక్కి ఒక్కాంచిదివిగ వశిష్ఠ. అవునవును, నిరంతరము మా రాజుల ఇళ్ళ చేరి ఇచ్చకమలాడుతూ పట్టబోషించుకొని చున్నందులకు ఆ హరిశ్చంద్రునిపై నీకే అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవంతయ్యనను సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొని లోకం మన భుజిత మన పేర వెలుగొందుతో పౌరోహిత వృత్తిని అవలంబించి వారి జాతక లక్ష్యములను గట్టి పట్టకోటికి వెట్టి జాగరి చేయించు భూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న నీ విప్పులుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడని నిండు సభ యందు నొక్కి ఒక్కాలించి దిపిక వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమున ఉత్తరముగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్య సందత నే పరీక్షించున్నంత మాత్రమున భయము వేడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక ఈ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించిదివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి. మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమును నుంచినందున పొగరుచే కండ కావరమున పొగరుచే గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించు చందంపున మమ్మీ అధిక్షేపించుతుంటివిగా. నీ పరువు ఏ పాటితో మేమెరుంగనిది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంతన నక్కి కుక్కునొక్కడి గావించి సాధ్యగు అహల్యను చేపట్ట పేరాసుకున్న కామాంధులు చిట్ట చివరక మునిపంగా ఉండకు గౌతమునిచే దేహమంతయు కన్నులమయమకు శాపగ్రస్తుడైన నీవా మాకు నీతి వాక్యములు ఏర్పట బాగు బాగు. ఏరి దేవేంద్ర, నీకే అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమున గర్భుడు కాదని మా మనమ్మను తోచినదు నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని అలోలక్షణాయని కానవరత మురుగుపోవలసిన వాడవి. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బొంకింతునను ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యకమగు నన్ను మహాకోపిష్యే నీవు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనదాలకున్నానని భావింతురు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమును ఎవరెరుగుదురు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యాలకు గాయత్రి దేవి విశ్వరథ మహారాజునైన నన్ను విశ్వామిత్రునిగా మార్చింది. విశ్వామిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నా ఏమనుకున్నా నాకేమి భయము? నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమే చాటుతున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడు ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకునందించి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపరబ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుడు దలంప అపజయ భయమ పథవృక్షంతటితో త్రిశంకులందునిచే భౌర్యుడు ప్రాకృష్టికి ప్రతి సృష్టి ఘటించి బ్రహ్మపదంబు రాజర్షి సాధించు అట్టి తపోరాశిదలంప వాణి కవి వాటిల్లు జయారంభము.
హరిశ్చంద్రుడట సత్య సంధుడట రుగులట. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు హర్షడ వర్గములను జయించిన మానవుడు ఉండిన కదా నాకు ప్రమత్తత. అధీనంగా నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమున నెపమున బొక్కసము నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు ఇందులకి పాపభూయిష్టమైన భూలోకమునందు కాంత కనకమునకు లోబడని మానవుడు ఉండడు కదా. కావున నేనిప్పుడు ప్రప్రథమముగా హరిశ్చంద్ర మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖా విలాసనీకు మాతంగిక నేను సృజించదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాన్నగారు కుమారి మాతంగి, నాన్నగారు అయోధ్యాపురాధీశులైన హరిశ్చంద్ర చక్రవర్తిని వేటకై అరణ్యమునకు వచ్చే ఏర్పాటు నేను గావించదను. అతని వద్ద నీ అంద చంజములతో నృత్యగాన కళా విషాదలతో ఎట్టులైనను అతనిని నీ వలలో చిక్కునట్లు చూడుము. తదుపరి కార్యక్రమమును నేను నిర్వర్తించదు. కుమారి ఏది ఒక్కసారి నీ నాట్యము నా ఎదురు ప్రదర్శింపు. అతడు ఏ విధంగా చేసినామో మేము పరీక్షించుకునేవాళ్ళ కదా. అలాగే నాన్నగారు. ఓ మదన సుందర నాదరా, ఓ మదన సుందర నాదరా, నా మది నిన్ను గని పొంగినది రావణ.
నాట్యములు ఎస్సగా చేసేది. కానీ హరిశ్చంద్ర వద్ద కూడా ఇలాగే నాట్యము చేయి. అతన్ని వశపరుచుకును. తదుపరి మా మన్ననలు బంధు పోయి ఆశ్రమం ఉండు. శుభం. దేవకన్యలు మించిన అందాల రాశేగు నాచే సృష్టించబడిన మాతంగ కన్యను కాదని హరిశ్చంద్రుడు ఇందులో చూచదు గాక. నేనిప్పుడు రాజ్య పాలనలో నమ్మకుడైన హరిశ్చంద్రుని వేటకు రప్పించడకై క్రూర మాయా మృగములను కూడా సృజించబడి. ఓం నమ శివాయ. ఓ సింహ సర్వ శార్దులాది భయంకర భల్లోక క్రూర మృగంపుల ఎందు ఒకటికి భజంతులు గండు అయోధ్యాపుర ప్రజలు భయభ్రాంతములు చేసి అల్ల కల్లుల ఆవిత్రు పొందు. ఈ క్రూర వర్గము చేయ అలజడిని ఆపటికైనను అరణ్యమును కూర్చున్న హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానాడు. అయినను ఇప్పుడు నాకు సహాయపడటకు ఒకరు కావాలి. చింతయ్యేలా ఉన్నాడు కదా నా ప్రేషిషు నక్షత్రకుడు. నక్షత్రక శిష్య నక్షత్రక శిష్య నక్షత్రక శుభం లెమ్ము నక్షత్రక లెక్కలేని ఒక్కంబడికి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నటే కాక ఇప్పుడు అతని ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడు. మరియు అతని మనమను ఆకర్షింప శృంగార రూపురేఖా విలాసనికు మాతంగక నేను కూడా ఇదివరకే సృజించితిని. కావున ఇందు నీవు కూడా అప్రమత్తులపై మాకు సహాయపడవాలి. అలాగనే గురుదేవా. గురుత్తమ నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలముల వరకైన దినము దినదినము అడుగడుగుతున్నది. చూడ మహాత్మ సాంగభంగముగా ఎవరి వద్ద? వశిష్ఠుని వద్ద. నక్షత్రక ఆ దుష్టుని నామముతో చిరింపవలదు. అలాగనే వేదముల అయితే అగస్త్య శిష్యుడై తానే తోట పోనిస్త అష్టాంగ స్వీకృతం. అయినా ఏమైనది? మరి నాకు ఇప్పుడు ఏమది? వృత్తమ మరి నాకు అదే ఏమది? ఇప్పుడు ఏమది?
గట్టిగా పట్టుబట్టిన ఘడియలోనికి విద్యలన్నీ కరతలామల కమ్మలు గావించదును కదా. తిలోత్తమ పట్టుడు ఎప్పటికో కదా. నక్షపట ఏమా కలకలము? అడుగు, అతడే హరిశ్చంద్రుడు. చంద్రమత వేయిత సమేతంగా రథారూఢుడై వాయువేగ మనోవేగంతో కుర్రల వంగల వేటాడుతూ అరణ్య ప్రాంతమునికి వచ్చుతున్నాడు. చూతుంది కదా, సర్వము మనమనుకున్నట్లే జరుగుతున్నది. మనం ఇక్కడ ఉండరాదు. ఆశ్రమం పోయి వీక్షించడం